మార్నింగ్ రాడని చెప్పి ఇగో మధ్యాహ్నం రెడీ చేసి నాన్న. ఐరిస్ I am intelligent bro. వెదర్ అయితే సెట్ ఉంది కదా, క్లైమేట్ వ్యూ పాయింట్ గైస్. ఇట్లా వాటర్ ఇట్లా వచ్చి ఇట్లా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఎడికి వచ్చినామా, మార్నింగ్ రాడని చెప్పి ఇగో మధ్యాహ్నం రెడీ చేసి నాన్న. మార్నింగ్ అని చెప్పి మనం మధ్యాహ్నం రెడీ చేసినా. ఇల్లు కూడా ఉన్నారు గైస్. హలో అల్చల్ ప్రియాంక. ఈమె ఐరిస్. చెప్పానా ఎందుకు ఇట్లా లేడీ చేసినావు? అయినా వెదర్ ఎట్లుంది? పొద్దున్న లేచింది నేను, అందరికి ఫోన్ చేసింది నేను, నువ్వు లేపకపోతే నేను ఇంటికి వచ్చి లేపింది నేను లేట్ చేసిన, లేట్ చేసింది నువ్వు. 50 కాల్ చేసింది నేను. కమిషనర్ 5 lakhs ఎంత కొడుగా చెప్పలే గాయస్, వీళ్ళందరూ ఫోన్ లో రింగ్ పెట్టుకుంటారు, నేను ఫోన్ సైలెంట్ పెట్టుకుంటా అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్, మాకు పిల్లలు గిల్లలు పాపలు బాబులు ఎవరు లేరు. గాయస్ ప్రియాంక ఎందుకు తొడతాం కూడా, ఇప్పుడే వాడు చిన్న బార్డర్ అది కొట్టింది ప్రియాంక. ఓవర్ యాక్టింగ్ చేయొద్దు, నేను తాగను. ఓవర్ యాక్టింగ్ నేను తాగను అంటే ఇప్పుడే బండి కూడా కింద పడదు గాయస్. పోయినప్పుడల్లా కింద పడేసాను. కొత్త లివర్ మొన్న నేర్పించిన మళ్ళీ పోయింది. అది మిగతా అయిపోయింది, మళ్ళీ ఏం చేయాలి గాయస్? నేను వీళ్ళకు బండి ఇవ్వాలా, బండిలో పెట్రోల్ ఇవ్వాలా, మళ్ళీ బండి కింద పడేసే ఛాన్స్ ఇవ్వాలా, అది రిపేర్ చేసుకునే బిల్లు నాకు ఏది ఇవ్వాలి అన్నప్పుడు అవన్నీ ఉంటాయి కదా. మరి కింద పైసలు తీపిస్తారా? పైసలు తీపిస్తారే, ఇస్తున్నా, బండి నడపమని ఇస్తున్నా, పెట్రోల్ కూడా ఇస్తున్నా, మరి పడేసా కింద పడేస్తా. అన్న ప్రేమ, అన్న ప్రేమ. అందుకే నిన్ను వైరస్ అంటారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సో గాయస్ మనమైతే ఇట్లా వచ్చాయి, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం మనం మన ఇంటికి వెళ్ళి. అది అలాది అటు, ఇది మనది. అదే నాకు కూడా తెలుసు. ప్రియాంక ఏమైంది ప్రియాంక అట్లేను? నువ్వు నడిపేదానికి చెక్కి చెక్కి నేను నడపడానికి పిచ్చి ఎక్కిందా? పిచ్చానైనా మా బాబుకి మీరంటే ఇష్టం. ప్రియాంక ఎట్లా నేను మా బాబుకి మిమ్మల్ని చూసి మళ్ళీ మలుపుకొచ్చాడు. అట్లానే మిమ్మల్ని చూసి మళ్ళీ అన్న వాళ్ళు వెళ్తారు, ఆ పాప అంటే ఆపేసిన. ఆ బిల్లు కూడా అయిందా? జారుతున్నది. మంచి పని అయింది మేము దిగి, అందుకే ఎప్పుడు దిగుమని సేవ్ చేసినావా? చూడు ప్రియాంక, ఏంది మనం ఇట్లా చేస్తావు? నేనేమన్నా మంచి పని అయింది, మేము దిగినాం కదా.
ఇట్లా వచ్చేసే సైడ్ లకేని ఐ యామ్ ఇంటెలిజెంట్ బ్రో. గాయస్ ఆఖరికి పడకుండా తీసిన బండి. నేను ఆయనతో ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం మనం. గాయస్ ఇగో రోడ్ అయితే ఇట్లుంది గాయస్, అసలు నడపడానికి వస్తలే, జారిపోతుంది టైర్ మొత్తము. ఇక్కడ ఇది మొత్తం శాన్ మొత్తం రెడ్ ఉంది, ఇంకా రెడ్ రెడ్ అయిపోతుంది. ఇంకా లేదు, ఇంతకుముందు దాన్ని కింద పడేసిన బండి డైరెక్ట్. మొత్తం ఇక్కడ ప్రియాంకల మొత్తం వాళ్ళెవరు, ప్రియాంకల ఫ్రెండ్స్ అందరు ఇది రథం. వెదర్ అయితే సెట్ ఉంది కదా, క్లైమేట్ మెంటల్. ఐదు 100 రూపాయలు కట్టినందుకు ప్రసాదం ఇస్తారు మనకి ఇప్పుడు. వచ్చింది అమ్మ. అది వెనకాల బ్యాక్గ్రౌండ్ వ్యూ ఎంత క్రేజీ ఉంది. సో గాయ్స్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడ పోబోతున్నాం అనమాట. ఆడికి పోయినాక వ్యూ దగ్గరికి వెళ్ళి చూద్దాం కళ్ళతో. తిండి కావాలా మనకి, ఎప్పుడు తిండి. బర్రె డ్రమ్ము ప్రసాదం తీసుకొని పోయిరా మళ్ళీ క్రేజ్ ఉందనే చెప్పింది లొకేషన్ ఇది. ఒకసారి వచ్చినా అలా నేను అటేముంది బ్రో, అటేముంది అన్న కింద దిగుతున్నామన్నా, మళ్ళీ పైన ఎక్కాలంట. చంద్రంపల్లి డ్యామ్ ఇటు 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 పాద ఉంది బ్రో. యూ షేప్ ఉంటే వాటర్ ఇడ. అంశాడు కిందికి పోవచ్చు అనుకుంటా. దామాల పోం ఇట్లా కనిపిస్తుంది చీమల లెక్కలు. దా ఇట్లా వాటర్ ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది అనమాట వాటర్. రివర్ వస్తున్నా, వీళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఆల్రెడీ. అది మన నాకు అదే కావాలన్నా, ఓలొద్దు మనమే పోదాం, ఫుల్ ఫన్ ఉంటుంది. ప్రియాంకని తీసేద్దాం, వెనకాల నుంచి అయితే సౌండ్ వచ్చింది విన్నా. అంత ఇట్లా ఎవరుతారు గ్యాస్ ఇల్లు. పోం ఇంటికి వెళ్ళిపోమని చెప్పి బండి తిప్పేసి ఒక దగ్గర యూటర్న్ ఇటు దాకా వచ్చినాం పోదామని చెప్తే వచ్చిండు. మళ్ళీ ఇప్పుడేమో నాడు పోదాం పోదాం అంటుంది లొకేషన్ చూసి. నడు ఆయన మధ్యలో ప్రియాంక చూడు భయం ఎట్లా వేడి వేడి ఓ మెల్ల ఇది సారుతుంది, మళ్ళీ గ్రిప్ పట్టుకుంటుంది. వంశీ వంశీ గాయ్స్ చూడండి గాయ్స్ లొకేషన్ ఎట్లుందో, వీడికి వచ్చేసినాం.
వీళ్ళు ఇట్లా మదా కడతారు guys. మనతోనే నీతో ఏం కాని పని దా జర కిందికి రా చూపిస్తా దమ్ముంటేదా నువ్వు పట్టుకో పెట్టు కదా వీళ్ళు ఎట్లనే కొట్టుకుంటారు guys, వేస్ట్ వీళ్ళంతా. సబ్స్క్రైబర్స్ ఇక్కడ కూడా ఫారెస్ట్ కొనుక్కున్నట్టు కదా మొత్తం మన సబ్స్క్రైబర్స్ ఈడ కూడా చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీ అలా స్నానం చేద్దామా? ప్యాంక్ ఎందుకు పోతున్నాం? ప్యాంక్ ఇంటికి ఇన్న ఉందమ్మా. నువ్వు ఉండు మా ఇంట్లో నన్ను పట్టించుకుంటారు, నేను పట్టించుకోరేమో. అచ్చా, అంత పెద్ద మాట. మళ్ళా అదే అంటున్నా, మీరు అబ్బాయిలు కదా, ఆడపిల్లలకి జరా గాయస్ ఏం గాయస్ ఇది ప్యాంట్ మొత్తం గలీజ్ చేసిర్రు. మళ్ళీ ఇంత ఇదంతా పైనకి ఎక్కాలి గాయస్ అంతా. సన్ మొత్తం వెళ్ళిపోతుంది లోపలికి, సన్సెట్ రాలే అనమాట. సన్సెట్ కోసం వస్తే చెప్పండి మధ్యలో అందరు మెరుస్తున్నాం.